పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని వంగవీటి రాధ పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వంగవీటి రాధ మాట్లాడుతూ పేదల పక్షాన నిలిచి పేదల కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహనరంగ అని, అలాంటి నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు అనడానికి వంగవీటి మోహనరంగ జీవితమే నిదర్శనమన్నారు. మీరు ఏ రకంగా అయితే ఎన్నికల్లో అభిమానం చూపించి మెజారిటీ ఇచ్చారో అదే అభిమానంతో ఇవాళ బోడెప్రసాద్ గారు మనందరికీ అండగా నిల్చున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రజల కోసం పోరాడితే తప్పకుండా ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ కీర్తిశేషుడు వంగవీటి మోహనరంగ గారు. ఇవాళ ఎన్నిసార్లు చేశారు, పదవులు అలంకరించారని చెప్పని ముఖ్యం కాదు, చేసిన కాలంలో ఎంతమందికి తోడుగా నుంచున్నారు, ఎంతమంది తరపున పోరాడారని చెప్పని ఒక చరిత్రలో ఆయనకు స్థానం సంపాదించిన వ్యక్తి కీర్తిశేషుడు వంగవీటి మోహనరంగ గారు. ఆయన కేవలం 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు. ఆయన భౌతికంగా మన నుంచి దూరం అయ్యి 3.5 దశాబ్దాలైనా సరే ఇవాళకి కూడా ప్రతి ఒక్క చాట ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్పంటే ప్రజల తరపున నుంచున్నారు కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకున్నారు. ఆయన ఒక కులం సంబంధించి, ఒక మతం సంబంధించి, ఒక ప్రాంతం సంబంధించి, ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కానే కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహనరంగ గారిని చెప్పని కూడా సగర్వంగా ఇవాళ కూడా చెప్పుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యంతో మీరు చూపించే అభిమానం తప్పకుండా కలిసికట్టుగా అందరం ప్రయాణం చేయాలని చెప్పని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, రంగగారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఎం రంగ.